పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ ఆయన సంచలనమే. ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా ఏం చేసినా చేయకపోయినా అది పెద్ద సెన్సేషన్ అయి కూర్చుంటోంది. నాగబాబు కొడుకు సినిమా షూటింగ్ లో అన్నయ్య చిరంజీవితో అంటి ముట్టనట్టుగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ పై ఎన్నో కథనాలు వినిపించాయి. అన్నదమ్ముల మధ్య మాటలు లేవేమోనని చాలా మంది అనుకున్నారు. అయితే వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాడు పవన్ కళ్యాణ్. చిరంజీవికి తనకు మధ్య మనస్పర్ధలేవీ లేవని క్లారిటీగా చెప్పాడు. విమర్శలు ఆరోపణలు ఎన్నొచ్చినా సాధారణంగా పవర్ స్టార్ లైట్ తీసుకుంటాడు. కానీ ఈ మధ్య చిరు పవన్ విభేదాలపై మీడియా కోడై కోయడంతో పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యాడు. అన్నదమ్ముల అనుబంధం గురించి సింగిల్ లైన్ తో ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూనే పొలిటికల్ ఎంట్రీపై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా? వస్తే ఏ పార్టీలో చేరతారు? పోనీ కొత్త పార్టీ ఏమైనా పెడతారా? ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ఇలాంటి చాలా సందేహాలు జనంలో వినిపిస్తున్నాయి. వీటన్నింటిపైన స్పందించేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అయిపోయాడు. మార్చి సెకండ్ వీక్ లో మీడియా ముందుకు వస్తానని ప్రకటించాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం గబ్బర్ సింగ్ 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనూ, ఓ మై గాడ్ రీమేక్ మూవీ కథా చర్చల్లోనూ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఏం చెబుతారో అనే క్యూరియాసిటీ అందరిలో ఏర్పడింది.